బ్లాస్ట్ అవుతుంది. వైర్లతో కూడా మొత్తం అయితే కాలిపోతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే, సో అందరి ఇళ్లలో గ్రేజర్స్ అయితే ఉండే ఉంటాయి. సో ఖచ్చితంగా గ్రేజర్ని మెయింటైన్ చేయాలి. సో మెయింటైన్ చేయకపోతే బ్లాస్టర్స్ అండ్ ఫైర్లు అనేవి కామన్ జరుగుతూనే ఉంటాయి. సో మీరు వినే ఉంటారు బ్లాస్టులు జరుగుతున్నాయి, ఫైర్లు జరుగుతున్నాయని. సో అవి జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. సో దానికి కూడా అవి పాటించకపోతేనే అంత దారుణం జరిగేదాకా మనం అయితే తీసుకొని వెళ్తాం. సో ఎవరైతే గ్రేజర్స్ వాడుతున్నారు అండ్ ఎవరైతే గ్రేజర్ కొనాలని భయపడతా ఉంటారో ఆ రీజన్స్తో వాళ్ళకి ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే గ్రేజర్స్ వాడే వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. చివరి వరకు వీడియోని పూర్తిగా అయితే చూడండి. కొన్ని పాయింట్స్ చెప్తా, అలాగే మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ వీడియోలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా చివరి వరకు వీడియోని అయితే చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మీకు ఫర్దర్గా నోటిఫికేషన్స్ కూడా మీకు అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు సో గ్రేజర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. సో గ్రేజర్ని మెయింటైన్ చేయడం అనే మీకు డౌట్ రావచ్చు. గ్రేజర్స్ అనేటివి కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ కాదు, చాలా ప్రాబ్లమ్సే మీ గ్రేజర్లు అయితే వస్తాయి. వేలు పెట్టి గ్రేజర్స్ తీసుకుంటా ఉంటారు. కనీసం ఒక చిన్న సర్వీస్ కూడా దానికి అయితే ప్రొవైడ్ చేయరు. చాలామంది ఇయర్స్గా రానే వదిలేసి బాగుంది కదా అని వాడేస్తూ ఉంటారు. అదైతే తప్పు. ఎప్పుడైతే గ్రేజర్ హీట్ అవుతూ ఉంటుందో ఆ ఫిలమెంట్ చుట్టూ ఒక లేయర్ లాంటిది ఫామ్ అవుతూ ఉంటుంది. ఏదైతే మీరు బకెట్లో పెట్టినప్పుడు నోటీస్ చేస్తూ ఉంటారో ఏదైతే ఫిలమెంట్కి చుట్టూ లేయర్స్ అయితే ఫామ్ అవుతూ ఉంటాయి, అవి రాలిపోతాయి కొడితే కూడా. సో అవి నోటీస్ చేసే ఉంటారు. అవి ఎందుకు జరుగుతుంది? హీట్ వల్ల ఆ ఫిలమెంట్ చుట్టూ లేయర్ అయితే ఫామ్ అవుతూ ఉంటుంది. అదే గ్రేజర్లో కూడా ఉంటుంది. సో మీరు ఫిలమెంట్ బకెట్లో పెట్టా ఒకటే, గ్రేజర్లో పెట్టా ఒకటే, ఆ లేయర్స్ అయితే ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ లేయర్స్ ఎక్కువ కాలం మనం వాడుతూ ఉండే కొద్ది అది పెరుగుతూ పోతూ ఉంటుంది. అవేమి బయట వచ్చేది కదా, వాటర్ మాత్రమే బయట వస్తుంది. ఆ ఫిలమెంట్ డస్ట్ అంతా అక్కడే ఉండిపోతుంది. ఆ ఫిలమెంట్కే కూడా అతుక్కొని పోయి ఉండొచ్చు. సో అలాగే ఉండిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, సో ఎప్పుడైతే మీరు ఎక్కువ లాంగ్ టర్మ్లో యూజ్ చేస్తూ ఉంటారో దాని డ్యూరబిలిటీ తగ్గిపోతుంది, హీటింగ్ తగ్గిపోతూ వస్తుంది. అలానే మీకు ఏం జరుగుతుంది, ఆ వాటర్ ఏదైతే హీట్ ఎక్కుతాయి కదా అవి లేట్గా హీట్ అవుతాయి. అండ్ అలాగే ఫిలమెంట్ అనేది ఎక్కువ బర్డన్ పడుతూ ఉంటుంది, ఎక్కువ లోడ్ పడుతూ ఉంటుంది దాని మీద. ఆటోమేటిక్గా అది బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఫైర్ అవ్వడానికి, కాలిపోవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎక్కువ అలానే వదిలేసాం అనుకోండి, అది పీసులుగా పగలుతూ వస్తుంది. ఒకేసారి మీ టైం బాగాలేకపోతే అది బ్లాస్ట్ కూడా అవ్వచ్చు. ఫిలమెంట్ అనేది ఎక్కువ ఓవర్ హీట్ అవ్వకుండా ఆటో కట్ ఆఫ్స్ ఉంటాయి కరెక్టే. ఒకవేళ ఆటో కట్ ఆఫ్స్ కానీ పని చేయకపోతే అది ఖచ్చితంగా డ్యామేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు జనరల్ సర్వీస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి గ్రేజర్కి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ లేకపోవడం. గ్రేజర్లో వాటర్ లేకపోవడం అనేది ఇప్పుడున్న కాలంలో అయితే జరగదు. ఎందుకంటే ఇప్పుడు సేఫ్టీ వాల్స్ అనేది ఖచ్చితంగా పెట్టారు. ఆ సేఫ్టీ వాల్స్ ఉండడం వల్ల వాటర్ లేకుండా గ్రేజర్స్లో అయితే పోవు. అండ్ అలాగే ఎంత సేఫ్టీ వాల్స్ పెట్టినా ట్యాంక్లో వాటర్ లేకుండా అయితే గ్రేజర్ని మెయింటైన్ చేయొద్దు. ఇదైతే మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ట్యాంక్లో వాటర్ లేకపోయినా అనుకోండి, సో గ్రేజర్లో వాటర్ ఉంటాయి వచ్చి ఒకవేళ ట్యాప్ కానీ ఆన్ చేసేస్తారనుకోండి, గ్రేజర్ ట్యాప్, ఆటోమేటిక్గా అక్కడ ఏదైతే గ్రేజర్లో ఉంటాయో సేఫ్టీ వాల్ పని చేయకపోతే నేను చెప్పేది, సో ఆటోమేటిక్గా మీకు బకెట్లోకి అయితే వాటర్ వచ్చేస్తాయి సింపుల్గా. సో అప్పుడు ఆ ఫిలమెంట్ అనేది హీట్ ఎక్కి సో సర్టెన్ డిగ్రీస్కి వచ్చిన తర్వాత బ్లాస్ట్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ లేకపోతాయో అప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్ క్రియేట్ అయిపోతుంది. సో ఆ హీట్ వల్ల అదైతే పేలడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆటో కట్ ఆఫ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఏదన్నా ఆటో కట్ ఆఫ్ చెక్ చేసుకుంటా ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే ఒక 10 నిమిషాలు వాటర్ గ్రేజర్ వేసేసి వాడుకుంటూ ఉంటారు. ఆటో కట్ ఆఫ్ ఎక్కువ వాటర్ చాలామంది. సో ఆటో కట్ ఆఫ్ చెక్ చేసుకోండి, పని చేస్తుందా లేదా, అసలు ఎంత టైంలో ఆటో కట్ ఆఫ్ అవుతుందో జనరల్గా మీరు ఆన్ చేసి ఒక టైమర్ పెట్టుకొని లిమిట్ పెట్టుకోండి ఎంతసేపట్లో ఆటో కట్ ఆఫ్ అవుతుందో. దానికంటే 1 నిమిషం 2 నిమిషాలకు ముందే మనం గ్రేజర్ ఆఫ్ చేసుకునేదానికి మామూలుగా జనరల్ పర్పస్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ గానా ఆటో కట్ ఆఫ్ గానా పని చేయట్లేదు మన టైం బాగాలేక, సో అప్పుడు మనం వదిలేసి కానీ వెళ్ళిపోయామనుకోండి, సో ఆటోమేటిక్గా మీ గ్రేజర్ అయితే ప్రాబ్లంలో క్రియేట్ అవుతుంది. మీ గ్రేజర్ ప్రాబ్లమే కాదు, ఇంటిని మొత్తాన్ని కూడా ప్రాబ్లం క్రియేట్ అయితే చేస్తుంది. ఒకవేళ ఆటో కట్ ఆఫ్ లేకపోతే ప్రాబ్లం ఏదని చెప్పినా, సో ఆటో కట్ ఆఫ్ కానీ పని చేయకపోతే ఎక్కువ హీట్ అయిపోతుంది. ఫిలమెంట్ అనేది ఎక్కువ హీట్ అయిపోయి ఆ వైర్లతో కూడా హీట్ ఎక్కుతుంది. వైర్లతో కూడా మొత్తం అయితే కాలిపోతుంది. సర్క్యూట్ అండ్ వైరింగ్ అంతా ఫైర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటాయి ఆటో కట్ ఆఫ్ గానా పని చేయకపోతే. సో ఇది జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆటో కట్ ఆఫ్ ఈజ్ మెయిన్. ఆటో కట్ ఆఫ్ కూడా మీరు జనరల్గా చెకప్లో ఎప్పుడో ఒకసారి ఫిలమెంట్ చేంజ్ చేసినప్పుడైనా కూడా ఆటో కట్ ఆఫ్ని మార్చుకోవడం, చెక్ చేసుకోవడం ఏదో ఒకటి చేయండి. మీరే కూడా
జనరల్గా చెక్ చేసుకుంటా ఉండండి, అప్పుడప్పుడు ఆపుకోవడం, ఆటో కట్ ఆఫ్ అయ్యేదాకా ఉండి తర్వాత ఆపుకోవడం గ్రేజర్ని, అలా కూడా చెక్ చేసుకుంటా అయితే ఉండండి. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ వాళ్ళు కూడా పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సేఫ్టీ వాళ్ళు పోతే చెప్పాను కదా, సో మెయిన్ సేఫ్టీ వాళ్ళు కానీ పోయి వాటర్ కానీ లేకుండా వదిలేసాం అనుకోండి, అప్పుడే బ్లాస్టర్స్ అనేటివి ఎక్కువ జరుగుతాయి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గ్రేజర్ సౌండ్ చేస్తూ ఉంటుంది. సో చాలామంది ఎందుకు సౌండ్ చేస్తుంది గ్రేజర్ అని చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు, ఇప్పుడైతే క్లారిటీ ఇస్తా. సో ఫస్ట్ గ్రేజర్ కొన్నప్పుడు ఏమి సౌండ్ రాదు, ఎలాంటి సౌండ్స్ అయితే రావు. కానీ గ్రేజర్ వాడంగా దాంట్లో సౌండ్స్ వస్తూ ఉంటాయి, డిఫరెంట్ సౌండ్స్. అది ఎందుకంటే నేను చెప్పాను కదా, ఫస్ట్లో చెప్పాను. సో గ్రేజర్ చుట్టూ ఒక లేయర్ ఫామ్ అవుతూ ఉంటుందని చెప్పి, ఆ లేయర్ ఎప్పుడైతే ఫామ్ అవుతూ ఉంటుందో ఎక్కువ కాలం వాడే కొద్దీ అది మార్చకుండా అది క్లీన్ చేసుకోకుండా అది పగలడం స్టార్ట్ అవుతుంది. ఆ పగలడం క్రాక్లు వచ్చినాయి అనుకుంటే ఆటోమేటిక్గా సౌండ్ చేస్తూ వస్తుంది గ్రేజరు. సౌండ్ చేయడం, ఏదేదో కదిలినట్టు సౌండ్ రావడం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడే మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. గ్రేజర్ని క్లీన్ చేయడం, ఆ ఫిలమెంట్ చేంజ్ చేసేయడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. ఫిలమెంట్ బాగుంటే టెక్నీషియన్ అయితే మార్చడు, ఫిలమెంట్ బాగాలేకపోతే ఖచ్చితంగా ఫిలమెంట్ అయితే చేంజ్ చేసుకోండి. సో సౌండ్స్ చేయడం అంటే ట్యాంక్లో వాటర్ లేకుండా పోవడం, సేఫ్టీ వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి, ఆటో కట్ ఆఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పా, సో మెయింటైన్ చేయడం, జనరల్ సర్వీసెస్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ టు గ్రేజర్, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ పాటించకుండా మా గ్రేజర్ వెళ్ళిపోతుందా, మా గ్రేజర్ ఇదా అదా అయితే డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. గ్రేజర్స్ అయితే ఏమీ కావు, మనం జనరల్గా మెయింటైన్ చేయాలి. ఏది కొన్నా మనం మెయింటెనెన్స్ అయితే కన్ఫామ్గా చేయాల్సిందే, లేకపోతే ఇలాంటి బ్లాస్టులు కానీ ఫైర్లు కానీ చాలా జరుగుతూనే ఉంటాయి. గ్రేజర్ తీసుకున్నంత మాత్రాన సరిపోదు, దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే మీ లైఫ్ రిస్క్లో పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. గ్యాస్ కంటే డేంజర్ గ్రేజర్ అనేది, చాలా పెద్ద డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది మన ఇంటి మొత్తానికి, అదైతే డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. సో వైరింగ్ కాలిపోవడం, బ్లాస్ట్ అవ్వడం, పైపులన్నీ పగిలిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని దగ్గరలో ఏంటంటే హీట్ అయ్యి పైపులే పగిలిపోతూ వస్తాయి. హాట్ వాటర్ పైప్స్ ఉంటాయి కదా, అవి హీట్ అయ్యి పగిలిపోతాయి. ఎందువల్ల అంటే ఆటో కట్ ఆఫ్ అవ్వకపోతే ఆ వాటర్ ఫ్లోకి అవి పగిలిపోతాయి పైప్స్. ఇలాంటి కేసెస్ చాలా దగ్గర అయితే చూడడం జరిగింది. అదే పైపులు పగిలిపోతే పోయినాయి మార్చుకోవచ్చు. ఒకవేళ గ్రేజర్ కానీ వైరింగ్ కానీ కాలిపోతే అక్కడ ఏదైనా మనిషి ఉంటే అప్పుడు డేంజర్ అయితే మనకైతే క్రియేట్ అవుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ సేఫ్టీ ఫీచర్స్ అయితే మీరు ఖచ్చితంగా పాటించాల్సినవి. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఇన్ఫర్మేషన్ అయితే నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ఇలాగే చూస్తూ ఉండండి. మీకు మంచి కంటెంట్ అయితే ఫ్యూచర్లో ప్రొవైడ్ చేస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన అవసరం బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ యాక్టివేట్ చేసుకుని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.